దర్శకుడు మెరుపైతే సంగీత దర్శకుడు ఉరుమంటారు. ఆ రెండు కలిస్తేనే ఆకాశంలో మనం అద్భుతం చూస్తాం. ఎందుకంటే ఈ సినిమాకి ఒకడు ఆయువు అయితే మరొకడు ఆత్మ. తెలుగు నరం స్వరంతో సంపన్నం అవడానికి విశిష్ట కారణమైన కీరవాణి గారిని పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ కీరవాణి గారు. ఆయన చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంటుంది, రాజమౌళికి బాహుబలి బ్రదరే బాహుబలి. ఎన్ని రోజుల తర్వాత కలిసినా కూడా ఎన్నే కలిసినట్టు ఉంటుంది మిమ్మల్ని. ఎందుకంటే మనసులో ఉంటారు కాబట్టి కలిసినా ఎన్ని రోజుల తర్వాత కలిసినా కూడా నిన్నే కలిసినట్టు ఉంటుంది. ఇప్పుడు మీ పాటలే చూస్తే ఒక ఇన్స్పిరేషన్. నాకు కూడా పాటలు పాడాలనిపిస్తుంది. మరి ఒక అవకాశం చూస్తారండి. ఇప్పుడు మీరు సంగీతంలో సంగీతంలో నేను తిట్టను కాదండి, గుట్టనండి. అంటే ఒక గుట్ట పైన ఇంకొక కొట్టండి. స్వరాల పాముల పుట్ట. నేను చిన్నప్పుడు సంగీతం ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను. సుసర్ల దక్షిణామూర్తి గారు నన్ను అప్పుడు ఆయన పిలిచి ఒకసారి ఏమన్నా హార్మోనియం ఒకసారి అంటే సరే అని మొదలు పెట్టారు. సరిగా సారీ ఇక చాలండి, నాకు సంగీతం వద్దండి, పూర్తిగా వచ్చేసిందండి నాకన్నా. కానీ మీకు సంగీతం కరెక్ట్ గా వచ్చి ఉంటే మీరు యాక్ట్ చేసిన సినిమాలన్నీ మిస్ అయి ఉండేవాళ్ళండి. అదే కొయ్యిలా కొయ్యిపోయి గాడిదలా వంటర్ పెట్టినట్టుందండి. మీరు చేయట్లేదు కాబట్టి మేము ఇప్పుడు ఎగ్జిస్ట్ అవుతున్నాం. లేకపోతే మా పట్ట మీరు కొట్టేవాళ్ళు. ఏం గవరింగ్ మీద డెకరేషన్ సరిగానండి. ఇప్పుడు మీరు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు. క్రేమ్, కీరవాణి, ఏంటి అండర్ కవర్ ఆపరేషన్? పెద్దోళ్ళు ఏమంటారండి మనల్ని, బాబు బాగా చదువుకుని పేరు తెచ్చుకోవాలమ్మా అన్నారండి. పేరే తెచ్చుకోవడం ఎందుకంటే పేర్లు ఎక్కువ పేర్లు ఎన్ని తెచ్చుకుంటే మంచిది కదా నేను పేర్లు చేయికి చుక్కలు చూపించిన మహా చుక్కను తాకిన చేయి ఎక్కడుందండి? చెయ్యి చూపించమంటారా? ఇదండి నా చెయ్యి అండి. చెప్పమంటారా? నేను మేజర్ చంద్రకాంత్ షూటింగ్ అప్పుడు ఒకే ఒకసారి నాన్నగారిని కలిసే అదృష్టం నాకు తెలిసింది. అప్పుడు నాకు ఆయనకి నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. చేయికి చుక్కలు చూపించిన మహా చుక్క అంటే స్టార్, సూపర్ స్టార్ తాకిన చేయి అండి.